హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రైడ్ వచ్చేసి ఒక చిన్న రైడ్, అంటే వాటర్ ఫాల్ దగ్గర పోతున్నాం. సరే, మరి ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్దాం. చిన్న చిన్న గల్లీలనే మొత్తం. మేము ఇప్పుడు కీసర నుంచి స్టార్ట్ అయినాం. మేము ఇంకో బైక్ 2 బైక్స్ వెనకాల ఉన్నాం. ఇంకేం రైడ్ మెయిన్ రోడ్ ఇంకా వస్తాం. ఈ గల్లీ కదా చాలా డేంజర్. కూరలు ఎట్లా వస్తారో వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు రైట్ తీసుకోవాలి. లిఫ్ట్ తీసుకోవాలి. ఈ మనకి వచ్చేసి కీసర జంక్షన్. రైట్ సైడ్ వెళ్తే కీసర రోడ్, ఇప్పుడు రైట్ వెళ్ళాలి. మనకి రైడ్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. మేము ఆల్రెడీ ఇంకా 10 మినిట్స్ ట్రావెల్ చేసాం. కొంచెం దూరం వెళ్తే మనకి కీసరగుట్ట కమాన్ అనేది వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చెరువు అనేది వస్తుంది. అది కీసరకు సంబంధించింది. మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆ కొండలు మొత్తం కీసరగుట్ట అనేది. మనకి రోడ్ చాలా డేంజర్ ఉంటుంది. ఎప్పుడైనా ఈ రూట్లో వస్తే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇట్లా పడితే అట్లా వస్తూనే ఉంటారు లారీస్ అన్నీ, కొంచెం చూసుకోవాలి. మొత్తం ఈ లేక్ నిండిపోయినట్టుగా. మనకి ఇక్కడ టర్న్ చేసుకున్నట్టయితే రైట్ సైడ్లో మనకి కీసరగుట్ట రోడ్ అనేది వస్తుంది. మనం అటు వెళ్ళొద్దు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. వెంకరెడ్డిపల్లి సైడ్ వెళ్ళాలి. ఈ రైడ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. స్మాల్ రైడే. మనకి ఈ రోడ్ వచ్చేసి స్ట్రైట్ ఒకటే రోడ్ వస్తుంది. మనకి రోడ్ వచ్చేసి మొత్తం విలేజ్ సైడ్ రోడ్. మొత్తం పొలాలు అవి తప్ప మనకి ఏం కనిపించదు. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చిన్నగా ఉంటుంది రోడ్, ఇరుకుగా ఉంటుంది. చూసుకుంటూ వెళ్ళాలి. బైక్ మరి అప్పుడులాగా వెళ్తలేదు. సర్వీసింగ్ ఇవ్వాలి. టైం అయిపోయింది, చాలా దారుణంగా అవుతుందండి. అందుకే స్లో వెళ్తున్నా. నెక్స్ట్ టైం చూడాలి, కొంచెం లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఈ రోడ్లో మనకు తెలిసి ఇంతే స్పీడ్ ఎక్కువ. స్పీడ్ వెళ్తే రోడ్స్ అనేది కొంచెం గుంతలు గుంతలు ఉంటుంది. It was at this moment he knew. He fucked up.
ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ ఇట్లా చేస్తూనే ఉంటా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటా. ఇంకా విలేజ్ ఇంకా ఎంటర్ కాలేము. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఈ రోడ్ వచ్చేసి మనకి లక్ష్మాపూర్ రోడ్ సైడ్ వస్తుంది. ఈ రోడ్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. వామ్మో, కోతులేంద్రా బాబు రోడ్ల మీద ఉన్నాయి. మంచిగా వస్తున్నాయి రోడ్ల మీద. వాళ్ళ రోడ్ అన్నట్టే చూడండి ఎట్లున్నాయి అవి. సరే మనం రైడ్ కంటిన్యూ చేయాలి. మనకి అక్కడ ఏముంటుందంటే ఫ్రెండ్స్ వచ్చేసి వాటర్ ఫాల్స్, అంటే అక్కడ ఆ ఊరు అలా చెరువు అనేది నిండింది. అక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి బాగుందంటే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము చూడడానికి పోతున్నాం, కానీ అట్లనే వ్లాగ్ వస్తాయి కదా అని ఒక వ్లాగ్ చేస్తున్నాం. బండి అప్పుడులా వద్దలే, పికప్ మొత్తం తగ్గిపోయింది. సర్వీసింగ్ చేయాలి. ఈ మధ్య టైం ఉంటుందా? ఆల్మోస్ట్ వచ్చేసినాం ఫ్రెండ్స్. కొంచెం దగ్గరగా ఉన్నాం మేము. కొంచెం నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. గ్రీనరీ చాలా బాగుంది కదా. విలేజ్ సైడ్ వస్తే కదా మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. అరే అరే లెఫ్ట్ వెళ్ళాలా? ఎటు వెళ్ళాలి? ఓకే, చెప్పు బ్రో మనం అప్పటి నుంచి. ఓకే, రైట్ తీసుకున్నాం. అదే చిన్నగా ఉందంటే ఇంకా చిన్నగా ఉంది రా రోడ్. మొత్తం విలేజ్ మొత్తం చిన్న చిన్నగా ఉంటాయి రోడ్స్. చూడండి అన్ని గుంతలు. ఎవరు ఏడికైనా వస్తాడో కూడా అర్థమవుతారు ఈ రోడ్లో. మనోళ్ళు ముంగట ఉన్నారు. వాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరెవరికైతే ఇలా గ్రీనరీగా మంచిగా అనిపిస్తుందో వాళ్ళ కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్ మీకోసం. మీకు ఇంకా ఇలా బోర్ కూడా ఏమి ఉండదు. అంటే మాకు ఇప్పుడు కెమెరా సెట్ ఇవి లేవు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మీకు కూడా అనిపిస్తుంది డిస్టర్బెన్స్, కానీ
తప్పదు కెమెరా కొనే వారికి. వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇదే మనం వచ్చేది. చూడండి ఇక్కడ ఫుల్ గ్రీనరీ. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది, కొత్తగా కట్టినట్టు. మనకి రైట్ సైడ్ లాన రివర్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది కదా, సూపర్ ఖాళీ. ఫోటోలు దిగుదాం బయట కూడా మస్తు ఫుల్ ఉంది ఫ్రెండ్స్, వస్తుంది ఇక్కడ. ఒకసారి మీరు కూడా వస్తే బాగుంటుంది కదా. బాగా